యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మీతో యోబు గ్రంథం ద్వారా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. యోబు గ్రంథంలో కొన్ని మాటలు, కొన్ని సత్యాలను గమనిద్దాం. యోబుకు దేవుడు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే, ఊజు దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉన్నాడని సాతానుతో చెప్తున్న మాటలు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. చూడండి, యోబు యొక్క క్వాలిటీలో దేవుడు మాట్లాడుతున్న మాట. ఊజు దేశంలో మంచి ధనవంతుడు, ధనికుడు, మహాధనికుడు, కానీ యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. అటువంటి యోబు కోసము దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న మాటలు. దేవుని ప్రసమ ఈరోజు యోబు గ్రంథంలో అనేకులు యోబు పడిన కష్టాలు మాత్రమే చెబుతారు. యోబు చాలా కష్టాలు అనుభవించాడు. నీతిమంతుడు యోబు, నీతిమంతుడని కూడా చెప్పాడు దేవుడి ప్రసమ. యోబు నీతిమంతుడని చెప్పాడు, న్యాయవంతుడని చెప్పాడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు, చెడుతనం విసర్జించేవాడు అని చెప్పిన తర్వాత, ఇవన్నీ దేవుడు ఇచ్చిన సర్టిఫికేట్లే. దేవుడు నిజంగా నీతిమంతుడే. కానీ దేవుడికి బాగానండి. యోబుకు వచ్చిన కష్టము మీ అందరికీ తెలుసు. యోబుకు వచ్చిన కష్టం ఏంటంటే, సాతాను హఠాత్తుగా అతని మీద దాడి చేసినప్పుడు యోబు ఆ దాడికి నిలవగలడా లేడా అనే మాటలు ఇక రాసి ఉంటారు. ఇది అనేక దైవజనులు, అనేక సేవకులు ఈ మాట మాట్లాడతారు. యోబు పడిన కష్టము చాలా. ఆ కష్టాలు మనకు కూడా వచ్చినప్పుడు మనం యోబుని జ్ఞాపకం చేసుకుంటూ యోబు వలె ఉందామని. కానీ యోబులో ఉన్న కొన్ని కోణాలు చూస్తే, యోబు దేవుని కంటే నీతిమంతుడుగా హెచ్చించుకున్నాడట. యోబు దేవుని కంటే నీతిమంతుడుగా హెచ్చించుకున్నప్పుడు ఆ తర్వాత దేవుడి ప్రియసభ బాగా వినండి. ఆ తర్వాత ఒక చిన్నవాడు అతను మాట్లాడుతున్న మాటలు బాగా గమనించండి. ఆ చిన్నవాడు ఎలుగు అనే ఈరోజు మాట్లాడదాం. యోబు నిమిత్తము చూద్దాం. యోబు గ్రంథంలో దేవుని ప్రియసమ, యోబు గ్రంథము 32. యోబుకు 3 స్నేహితులు వచ్చి యోబుతో మాట్లాడిన ప్రతి మాటను గమనించారు, గ్రహించిన తర్వాత వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. యోబు చాలా నీతిమంతుడని, యోబు చాలా గొప్ప నీతిమంతుడని యోబుకు ఆవులకు సర్టిఫికేట్ ఇచ్చి, ఏ రీతిగా సర్టిఫికేట్ ఇచ్చి చూద్దాం. చూసిన తర్వాత యోబు కొరకు మంచిగా చెప్దాం. యోబు తన దృష్టి యందు తను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనసులు తెలుసుకొని అతనికి ఉత్తరం ఇవ్వలేదట. జవాబు చెప్పకుండా చాలించింది. ఆ తర్వాత ఎందరూ జవాబు ఇవ్వకుండా ఉన్నారట. జవాబు ఇవ్వకుండా అలా ఉన్నప్పుడు దేవుని నిజమా అద్భుతం ఏంటంటే, వాళ్ళ 3 వ్యక్తులు కూడా యోబు నీతిమంతుడే, యోబు కంటే నీతిమంతుడు ఎవరు లేరని, ఆ తర్వాత యోబు కూడా నేను నీతిమంతుడని, దేవుని కంటే నీతిమంతుడని అతను కూడా చెప్పుకుంటున్నాడు దేవుని నిజమా. అందుకోసమే దేవుడు యోబుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నిజమే, యోబుకి ఎన్ని పరీక్షలు వచ్చినా ఆ పరీక్షలన్నింటిలో నెగ్గడం మంచిదే. నెగ్గాడు, కానీ ఆ నెగ్గడానికి కారణం దేవుడే. అతనికి ఎక్కడ పడిపోకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అయినడు యోబు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ చూస్తూ దేవుని అద్భుతం ఏంటంటే, యోబు దేవుని కంటే తనే నీతిమంతుడైనట్లు చెప్పుకుంటున్నాడట. యోబు దేవుని కంటే నీతిమంతుడైనట్లు చెప్పుకుంటాడు. ఈ మాట ఎవరు చెప్పారంటే దేవుని ఎవరు చిన్న కుర్రవాడు, 3 చిన్నవాడు, ఎలుగు అని అతను ఎలుగు అనే యొక్క చిన్న కుర్రవాడు ఇవన్నీ సంభాషణ వింటున్నాడు. ఈ సంభాషణ వింటున్న ఎలుగు కోసం తల చెప్పుకుందాను. ఈ సంభాషణ వింటూ ఈ యోబు దేవుని కంటే ఎక్కువ నీతిమంతుడుగా అనుకుంటున్నాడు. కనుక యోబు నీతిమంతుడుగా, దేవుని కంటే నీతిమంతుడు ఎవరు లేడు కదా. యోబు చెప్పిన మాటలు, కొన్ని మాటలు పలుకుతాం, కొన్ని మాటలు ఎలా అనుకుంటున్నాడో దేవుడితో వాదిస్తానంటున్నాడు. నేను చాలా పరిశుద్ధుడు అంటున్నాడు. నా జన్మలో పాపం లేదని అనేక మాటలు మాట్లాడుతున్నప్పుడు యోబుతో మాట్లాడుతున్న మాటలు దేవుడితో కొన్ని మాటలు చూద్దాం. యోబు ఏమనుకుంటున్నాడో. యోబుతో మాట్లాడుతున్న ఎలుగు, నేను పిన్న వయసు గలవాడిని, అంటే మీకంటే చిన్నవాడిని, వయసులో చిన్నవాడిని, కానీ మీరు వయసులో చాలా పెద్దవాడు. కానీ యోబుకు ఒక్కరూ గద్దించకుండా అందరూ యోబుకు సపోర్ట్ చేస్తున్నారు. యోబు నిజంగా దేవుడి కంటే నీతిమంతులాగా మాట్లాడుతున్నారు. చిన్న మాట 32:9 ఏమంటున్నారు, వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కాదు. అయ్యా, మీరు చూస్తే వృద్ధులు, యోబు వయసులో ఉన్నవారు, నేను ఒప్పివాడిని చాలా మంది అనుకుంటారు.
పెద్దవారు వృద్ధులు చాలా జ్ఞానవంతులు రా బాబు అని. కానీ నేను అనుకున్నాను వృద్ధులు చాలా జ్ఞానవంతులు అని. చాలా మంది పండితులు ఉంటారు, వృద్ధ కాలంలో ఉన్న పండితులు, వాళ్ళు జ్ఞానవంతులు చాలా మంది అంటారు. కానీ ఈ ఎలుగు చెప్తున్న మాట అంటే వృద్ధులు ఎంత మాత్రం జ్ఞానవంతులు కాదు. బహువయసు గలవారు ఒకప్పుడు న్యాయము తెలుసుకునేవారు కారు. బహువయసు రావచ్చు, న్యాయమేటి, నిజమేటి, దైవమేటో తెలుసుకోకపోతే నీ వృద్ధకాలం వృధా. కనుక దేవునికి ఇష్టమైన మాట్లాడుతున్న మాట్లాడంటే వృద్ధకాలం నీకు రావచ్చు, కానీ జ్ఞానం ఎక్కడుందో ఎదకడమే గొప్పది. కానీ వృద్ధకాలం జ్ఞానం ఇవ్వదు దేవునికి ఇష్టమా. నేను మాట్లాడుతున్న మాట్లాడంటే బహువయసు గలవారికి న్యాయము తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే అద్భుతమైన మాటలు. ఈ యొక్క యోగు పలుకుతున్న మాటలు ఎత్తి చూపిస్తున్నాం. యోగు ఏమనుకున్నాడో చూద్దాం. 13 అధ్యాయం 3లో ఏమంటున్నాడంటే యోగు, నేను సర్వశక్తి గల దేవునితో మాటలాడగోరుచున్నాను, దేవునితో నేను వాదింపగోరుచున్నాను, మీరైతే అబద్ధములు కల్పించేవాడు. దేవుని ప్రశ్న బాగానండి. యోగు దేవునితో మాట్లాడడానికి సర్వశక్తి గల దేవునితో మాట్లాడడానికి, దేవునితో వాదించడానికి చూస్తున్నారట. ఈ యోగు మాట్లాడుతాడు, నేను సర్వశక్తులకు దేవునితో మాట్లాడబోచున్నాను. ఏంటంటే సర్వశక్తి గల దేవునితో నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడి అడుగుతాను. ఏమని అడుగుతావయ్యా అంటే, నేను ఎంత నీతిమంతున్నయ్యా, ఎంత పరిశుద్ధున్నయ్యా, నాలో మలిన్యము లేదు, కానీ నన్ను ఎందుకు నువ్వు ఇంతగా నన్ను బాధ పెట్టిస్తున్నావు, పరుస్తున్నావని చెప్పడానికి యోగు ఆలోచిస్తూ మాట్లాడుతున్న మాటలేవి. ఆయన చూడండి, ఆయన సర్వశక్తిని చూడండి. ఇక మాట్లాడుతున్న మాట్లాడంటే 32:14లో ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విభజించదాను. ఏంటంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి నేను దేవుడితో వాదిస్తాను, దేవుడితో మాట్లాడతాను. ఇటువంటి మాటలన్నీ దేవుడితో ఎందుకు ఇలాగయ్యారంటే ఈ యొక్క తనతో పాటు ఉన్న స్నేహితులు ఉన్నారే, ఆ స్నేహితులు యోగు చాలా గొప్పవాడు, యోగు చాలా నీతిమంతుడని పొగటం బట్టి ఇతను ఏంటయ్యాడంటే చివరికి ఆ పొగడ్తలు విని ఇతను లాస్ట్కి నేను నిజంగా దేవుని కంటే నీతిమంతుడని మాట్లాడుతున్నాడు. దేవుడు ఇంత నీతిగా జీవించినా, ఇంత మంచిగా జీవించినా దేవుడు అన్యాయం చేశాడు అని దేవుడి మీద కోపపడుతూ దేవుడితో వాదిస్తానంటున్నాడు. దేవుడి కృష్ణమా ఈరోజు దేవుడితో ఎవరు వాదించగలరా? దేవుడితో మాట్లాడగలరా? దేవుడు ఎంత శక్తి గలవాడు. దేవుడు ఎక్కడ, మానవుడు ఎక్కడ? మానవుడు ఆకాశం నుంచి దేవుడు కానీ మానవుడు చూస్తే మానవుడు సూక్ష్మజీవు కంటే, ఒక పురుగు కంటే హీనంగా కనిపిస్తాడు. ఆయనను దేవుడు తన కోరికలో నిన్ను ప్రేమిస్తున్నట్టు యోగుకు తెలియలేదు. అప్పుడు దేవుడు యోగు గ్రంథంలో చూస్తున్న మాట్లాడంటే యోగు ఎలా మాట్లాడుతున్నాడు అనేది చూద్దాం ఒకసారి. ఏమనగా నేను నేరము లేని పరిశుద్ధుడను. యోగట నేరము లేని పరిశుద్ధుడట. చూడండి, ఎవరిని ఇక్కడ మాట్లాడుతున్న మాట బాగుంది. నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను. ఏంటంటే మాలిన్యము లేనివాడట. ఆయన జన్మలో కూడా మాలిన్యం అంటే పాపము లేని వ్యక్తి, నేను పాపం అనేది తెలియని వ్యక్తిని అని చెప్తున్న యోగు మాటలు చూడండి. నేను చాలా పరిశుద్ధుడిని, నేను నేరము లేని పవిత్రుడను. నేరం అనేది నాలో లేదు, నేను పవిత్రుడను, అసలు మాలిన్యమే లేని వాడు, నేను పాపరహితుడిని, పాపమే లేదు నాలో, పాపం అంటుకోలేని వాడిని నేను అని యోగు చెప్తున్న మాటలని యోగి ఈ రీతిగా మాట్లాడుతూ ఏమన్నారంటే నేను నీతిమంతుడను. ఏంటి? యోగు గ్రంథం 34:5-6 నేను నీతిమంతుడను. నీతిమంతుడండి అంటే కొత్త నిబంధనలో రోగి రాసిన పత్రికలో చూస్తే ఏమంటున్నారంటే నీతిమంతుడు ఒక్కడు లేడు అని చెప్తుంటే నేను నీతిమంతుడను. దేవుడు నా పట్ల న్యాయము తప్పాను, దేవుడు న్యాయం తప్పాడంటే తన పట్ల. యోగు ఈ రీతిగా గొప్ప గొప్ప మాటలు పలుకుతున్నారు. అనేకులు ఈ రోజుల్లో దేవుడి మాట్లాడంటే నేను చాలా నీతిమంతునండి, కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఈ మాటలు చాలా మంది నేను పవిత్రంగా జీవిస్తున్నాను. నీ తలంపుల్లో అపవిత్రత ఉందేమో చూసుకో. అపవిత్రత ఈ తలంపుల్లో ఉన్న నువ్వు పాపివే. కానీ నీ చూపులో కానీ, నీ నోటి మాటలో కానీ, నీ హృదయంలో కానీ పాపపు ఆలోచనలు నువ్వు అపవిత్రుడివే. కానీ యోగు చెప్తున్నాను నేను పవిత్రుడను అని చెప్పాడు. తర్వాత నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను,
న్యాయవంతుడై ఉండియు నేను అబద్ధికునిగా పెంచబడ్డాను. నేను న్యాయవంతుడుగా ఉండి కూడా దేవుని దృష్టిలో అబద్ధికునైపోయానయ్యా. నాకే రావాలి. ఈరోజు అనేక వేళ ఉన్నారండి. దేవుడు ఇస్తున్న మాట వినండి. అద్భుతమైన మాట ఏంటంటే, యోగు చాలా నీతిమంతుడు అండి, యోగు చాలా పవిత్రుడండి, యోగు గొప్పవాడండి అని చాలా మంది చెప్పుకుంటుంటారు. యోగు కష్టాలు బాధలు అన్ని చెప్పుకుంటారు. కానీ యోగు యొక్క దేవుడి యోగుకి పాడు చేసేది ఆ ముగ్గురు వ్యక్తులే. కానీ పిన్న వయసులో ఉన్న ఒక ఎలుగు అనే వ్యక్తి యోగుకి బుద్ధి చెప్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు, మానవుడు పవిత్రుడు కాడు, మానవుడు పాపియే. కనుక మానవుడు దేవుడి కంటే పరిశుద్ధుడని చెప్పుకుంటున్నాడండి. ఈ యోగు గొప్పవాడని చెప్పుకుంటున్నాడండి. దేవుడితో వాదిస్తానంటున్నాడేంటి, దేవుడితో వ్యాజ్యమాడతానంటున్నాడేంటి, దేవుడి సన్నిధికి వెళ్తానంటున్నాడేంటి. ఇతని ఆ చిన్న వయసులో ఉన్న వ్యక్తి కోపం వచ్చిందంట. ఆ కోపం వచ్చిన వ్యక్తి అద్భుత రీతిగా పరిశుద్ధాత్మ మీదకు వచ్చిన తర్వాత అతను మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి గమనించడం తెలుస్తున్నా. యోగు దేవుని కంటే తనే నీతిమంతుడు చెప్పుకోవడం విన్నాడు. దేవుని దృష్టిలో బాగా వేయండి. ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట అద్భుతమైన మాట ఏంటంటే 32:12 మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చుడి. అయితే మీలో ఎవరు యోగును ఖండించలేదు. ఆ చిన్న వయసులో ఉన్న వ్యక్తి, అయ్యా నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి, మీరు యోగును ఖండించడం లేదు. యోగు నీతిమంతుడని చెప్పుకుంటున్నాను, నేను పవిత్రుడని చెప్పుకున్నాను, పాపరహితుడని చెప్పుకుంటున్నాను. కానీ దేవుడే కదా పవిత్రుడు, దేవుడే కదా. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు అపవిత్రుడే. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు పాపంలో పుట్టి పాపంలోనే పెరుగుతూ పాపంలో చస్తున్నాడు. కానీ యోగు చెప్తున్న మాటని నేను పాపము లేని వాడును అంటున్నాడు, పవిత్రుడు అంటున్నాడు, న్యాయమూర్తిని, నాకు ఏ న్యాయం లేదు, దేవుడు నాకు అన్యాయముగా అబద్ధికునిగా చేశాడని దేవుడి మీద నింద వేస్తున్నాడు. ఎవరంటే యోగు. దేవుడి మీద నింద వేస్తూ ఉంటే యోగుతో దేవుడు సుడిగాలిలో నుంచి మాట్లాడాడు. సుడిగాలి ఆకాశం నుంచి సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలిలో నుంచి దేవునికి కోపం వచ్చింది. యోగు మీద కోపం వచ్చింది. యోగు దేవుని కంటే నీతిమంతుడు అంటున్నావు, యోగు నేను దేవుని కంటే గొప్పవాడు అంటున్నావు, నేను న్యాయాధిపతులు అంటున్నావు, నాకు దేవుడు అబద్ధికుడిగా చేసి ఇలా చేశాను నాకు అంటున్నావు, దేవునికి అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నావు. అసలు నీకు ఒక ప్రశ్న చేస్తాను, చెప్పగలవా యోబ్ అని చెప్తాడు. ఎంతవరకు దేవుడు యోగుతో మాట్లాడంటే సుడి గాలిలో నుంచి దేవుడు యోగు దగ్గరకు వచ్చాడు. యోగు దగ్గరకు వచ్చిన తర్వాత యోగుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు యోగుకి భయం వచ్చింది, మారు మనసు వచ్చింది. ఈరోజు అనేకులు మేము గొప్పవాళ్ళమండి, మేము నీతిమంతులమండి, మేము పరిశుద్ధులమండి, ఆత్మ వచ్చినంత మాత్రాన, ఆత్మ నిర్వేదికి వచ్చినంత మాత్రాన నువ్వు పరిశుద్ధులు అయిపోవు. యేసుక్రీస్తు రక్తంలో కడపడి మారు మనసు పొంది నువ్వు పవిత్రమైన జీవితం జీవిస్తున్నావు. కానీ దేవుడి ఇక్కడ యోగు కూడా అలాగే మాట్లాడాడు. యోగు నీతిమంతుడే, మంచివాడే. యోగు నీతిమంతుడే, మంచివాడే, యథార్థవంతుడే, న్యాయంగా బతికిన వాడే, దేవునితో భయభక్తులు కలిగిన వాడే, అన్యాయాన్ని పాపాన్ని చేయలేకుండా ఉన్నవాడే యోగు. ఆయనను వారి స్నేహితులు పొగిడే పొగడతను బట్టి యోగు దేవుని కంటే గొప్పవాడుగా ఫీల్ అవుతాడు. దేవుని కంటే నేనే పవిత్రుడని చెప్పుకోవడం మొదలు పెట్టాడు. అక్కడ ఉన్న చిన్నవాడు పరిశుద్ధాత్మ పొందినవాడు. ఎలుగు అనే పేరుకు చాలా అర్థాలు. ఎలుగు అనే పేరు చాలా ప్రాముఖ్యమైన పేరు. ఆ పేరుకి అనేకులు, ఆ పేరు గల వాళ్ళందరూ దేవుని యొక్క యాజకులు, దేవుని సేవకులు అయ్యారు. కనుక దేవుని సభ ఇటువంటి పిన్న వయసులో ఉన్న వ్యక్తిని తగ్గిస్తూ యోగుని ఎవరు గద్దించటం లేదు, యోగు మాత్రమే నీతిమంతులా మాట్లాడుతున్నారని చెప్పిన తర్వాత ఆ మాటలన్నీ వింటున్న దేవుడికి కొద్దిగా కోపం వచ్చింది యోగు మీదకి చిన్న కోపం రాగానే యోగుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోగులకు ప్రత్యుత్తరం ఇచ్చాడు, ఉత్తరం ఇచ్చాడు, జవాబిచ్చాడు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెప్పుచున్న ఎవడు. చూడండి, యోగుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోగుతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్న మాటలు, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేసుదను, నువ్వు దానికి నాకు తెలియజేయు. యోగు
బాగా వినయ్యా, నీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకి జవాబు చెప్పగలవా అంటే యోబు సైలెంట్గా అయిపోయాడు. దేవుడే దిగిపోయాడు. నేను నీతిమంతుడు చెప్పుకుంటున్నావు కదా యోబు, నేను న్యాయవంతుడు చెప్పుకుంటున్నావు కదా యోబు, యోబు నేను పవిత్రంగా జీవిస్తున్నాను చెప్పుకుంటున్నావు కదా యోబు, దేవుడి కంటే గొప్పగా దేవుడితో వాదిస్తానంటున్నావు కదా యోబు, దేవుడితో వాదిస్తున్నా నీతో దేవుడు మాట్లాడుతూ తెలుసా, ఇప్పుడు దేవుడు సుడిగాల్లో నుంచి వచ్చి యోబు నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకి జవాబు చెప్పు యోబు అన్నాడట. అప్పుడు ఏంటంటే ప్రశ్న 38:4 నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ నుంటివి, నీకు వివేకము కలిగి ఉండే కదా చెప్పుము. దేవుడు యోబుతో మాట్లాడు, యోబు నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, అది తెలిస్తే చెప్పు అన్నాడు. అంతే. ఈరోజు దేవుడి సమా నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి, నీకు వివేకము కలిగి ఉండేలా చెప్పు, నీకు జ్ఞానం ఉంటే నీకు వివేకం ఉంటే చెప్పు. అనేక జ్ఞానవంతులకు ప్రశ్నించే ప్రశ్న ఒకే మాట అండి. దేవుడికి కృప బట్టి చాలా మంది ప్రవచిస్తుంటారు, ప్రవచన వాక్యాలంట ప్రవచిస్తుంటారు, దేవుడు ప్రవచన వాక్యాలండి. అనేక దాసులు అనేకులు ఏంటంటే భక్తుల్లాగా వచ్చి ప్రవచిస్తుంటారు ప్రవచనాలు. కానీ యోగు చెప్తున్న మాటలు ఒక్క మాట, యోగు భూమి పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావు, భూమికి పునాది వేయబడక ముందు నువ్వు ఎక్కడున్నావో వివేకముందు చెప్పయ్యా, చెప్పగలవా కూడా. కొంతమంది దేవుని ప్రశ్న బాగా వినండి, కొంతమంది దాసులు ఉంటారు, కొంతమంది ఏంటంటే కాంతాయి వస్త్రాలు వేసుకుని వస్తుంటారు. కొంతమంది వాళ్ళకి వేసిన ప్రశ్న ఒకటే, భూమికి పునాది వేయబడక ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పగలవా, చెప్పలేవు. ఎలా చెప్తావు? ఒక చిన్న ప్రశ్న అండి, మీ తండ్రి పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పగలవా, మీ తండ్రి పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పగలవా, నువ్వు చెప్పలేవు. యోబుకు అదే ప్రశ్న, యోబు భూమికి పునాది వేయబడక ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలుసా అని చెప్పినప్పుడు యోబు ఆ మాటకు నోరు మూసుకొని ఉన్నాడు. ఇంత గొప్ప ప్రశ్న, ఈ ప్రశ్నకి అతను జవాబు దొరకడం లేదు. నిజమే, భూమి పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావో తెలుసా యోబు? ఈరోజు మానవుడానికి చెప్తున్నాను, మీ తాత పుట్టక ముందు, మీ తండ్రి పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావో తెలుసా నీకు? దేవుడితో వాదిస్తారంటావు, యేసుప్రభుతో వాదిస్తారంటావు, అనేకులు యేసుప్రభుతో వాదిస్తారండి. అనేకులు ఏంటంటే చాలా మంది అనుకుంటుంటారు, డిబేట్ లో కూర్చొని రకరకాల వాదనలో కూర్చుంటారు. ఈ రోజు వేసిన ప్రశ్న నీకే చెప్తున్నా ప్రశ్న బాగా విను. మీ తండ్రి పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. మీ తండ్రి పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావో నువ్వు చెప్పలేవు. కానీ బైబిల్ చెప్తుంది. కానీ బైబిల్ మీదే డిబేట్ కూర్చుంటావు, బైబిల్తో వాదించడానికి ఇష్టపడతావు. నీ తండ్రి పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావో నీకే తెలియదు. కానీ దేవుని కొరకు మాట్లాడడానికి ఇష్టపడతావు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వాదించడానికి ఇష్టపడుతున్నావు. యేసుప్రభు యొక్క పుట్టు కొరకు మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు. యేసుప్రభుతో వాదించడానికి ఇష్టపడుతున్నావు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న మాట ఒక్కటే, ఆలోచించు. నీ తండ్రి పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావు తెలుసా? నీకు తెలియకపోతే బైబిల్ నేర్చుకో. బైబిల్ ఏమని మాట్లాడుతుంది తెలుసా? నీ తండ్రి పుట్టక ముందు నీ తాతలో ఉన్నావు. నీ తాత పుట్టక ముందు నీ ముత్తాతలో నువ్వు ఉన్నావు. నీ ముత్తాత కూడా పుట్టక ముందు అలా వెనక్కి కానీ వెళ్తే అందరూ ఆదాములో ఉన్నారు. అందరూ ఆదాములో దాగి ఉన్నారు. ఆదాము కూడా పుట్టక ముందు ఎక్కడున్నాడంటే ఆదాము మట్టిలో ఉన్నాడు, నేల మట్టిలో ఉన్నాడు. ఆదాము నేల మట్టిలో ఉన్నాడు. నేల మట్టి కూడా పుట్టక ముందు, భూమి కూడా పుట్టక ముందు ఎక్కడున్నావో చెప్పగలవా? దేవుని ప్రశ్న, నేల మట్టి కూడా పుట్టక ముందు, భూమి కూడా పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఆది యందు వాక్యమైన దేవునిలో ఉన్నావు నేను. అటువంటి గొప్ప దేవుడు వాక్యమై భూమి మీదకి వచ్చి, వాక్యమై శరీరధారిగా భూమి మీదకి వస్తే నువ్వు దేవునితోనే వాదిస్తానంటావు. ఆయన శిలువ వేశారండి, శిలువ మీద మేకులు కొట్టారండి అంటున్నా. ఓ మానవుడా, ఆయన నీ కొరకే నీకు తెలుసుకోవటం లేదు. నువ్వు జ్ఞానవంతుడివి, నువ్వు వాదిస్తావు.
ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే యోబు కూడా నేను నీతిమంతుడిని, నేను పవిత్రుడిని, నేను పరిశుద్ధుడిని అని వాదిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలే. యోబునికి ఒక ప్రశ్న వేస్తానయ్యా, భూమి పుట్టక ముందు, భూమి పునాది వేయక ముందు నువ్వు అక్కడలో చెప్పగలవా? చెప్పలేకపోయాడు. సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉంటే దేవుడు అతని మీద దయ కలిగి యోబు చెప్పగలిగితే చెప్పయ్యా, ఉదయ నక్షత్రములు వేగముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి ధ్వజము చేసినప్పుడు దాన్ని మూలరాతి వేసినప్పుడు ఎవరు తెలుసా? నువ్వు తెలియదే. నువ్వు తెలియకుండా ఏం మాట్లాడతావు? ఈరోజు అనేకులు తెలియకుండా దేవునితో వాదించడానికి చూస్తున్నారు. గడ్డం పెంచినవాడు వాదించడమే, జుట్టు పెంచినవాడు వాదించడమే, ముసుగు ధరించుకున్నవాడు వాదించడమే. ఈ వాదించే వారికి ఒకే మాట, యోగు కంటే నువ్వు నీతిమంతుడు కాదు. కానీ అటువంటి యోగుకి దేవుడు సూర్యాల నుంచి వచ్చిన మాటలంటే భూమి పునాది వేయక ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పమన్నప్పుడు అతని నోటి నుంచి మాట రాలేదు. అప్పుడు యోగుకి పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చింది ఎప్పుడు? 42వ అధ్యాయము 6వ వచనములో, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అప్పుడు వచ్చింది ఈ మాటకి యోబుకు పశ్చాత్తాపం వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి? లాస్ట్లో 42వ అధ్యాయంలో 6వ వచనంలో యోబుకి పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చిన తర్వాత అతను మరలా క్షమాపణ పొందాడు. మరలా తనకు కలిగినదంతా, నష్టపోయిందంతా తిరిగి అతనికి దేవుడు ఇచ్చాడు. దేన్నైతే నష్టపోయాడో దాన్ని 2 రెట్లుగా దేవుడు అతనికి ఇచ్చి దేవుడు ఇచ్చాడు. ఈరోజు మారు మనసు లేని బోధలు, మారు మనసు లేని మానవులు ప్రశ్నిస్తుంటే, మంచి తలంపు లేని మనుషులు మాట్లాడుతున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది తెలుసండి? దేవుడి సమా బాధ అనిపిస్తుంది. ఏదో బాధ తెలుసా? నీ ఆత్మ చచ్చిపోతాని బాధ. కానీ యోగు కూడా ప్రశ్నించాడు, వాదిస్తానన్నాడు. వాదించిన వాదన నీతిమంతుడు అనుకున్నాడు, పరిశుద్ధులు అనుకున్నాడు, పాపం లేని వాడు అనుకున్నాడు. చివరికి దేవుడి క్షమ, దేవుడు ఒక్క మాట, ఒక్క ప్రశ్నకి అతను దాని జవాబు దొరకక చివరికి అతను తన శరీరాన్ని తనే అసహించుకున్నాడట. అసహించుకున్నాడు. ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చిందా? తిరిగి ఇది మన్నైపోతుందా? ఈ శరీరానికి దేవుడు పోషించాడా, దేవుడే నిర్మించాడా అని గ్రహించాడు, గమనించాడు. పశ్చాత్తాపం పొందాడు. పాపినని పశ్చాత్తాపం పొంది ఒప్పుకొని దేవుని తెలుసుకున్నాడు.